దేవునికి సమస్తము సాధ్యమేనా? రిఫరెన్స్ చెప్పి నాకు కొద్దిగా దీని మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటది? దేవునికి సమస్తము సాధ్యమేనా? దీని మీద నాకు రిఫరెన్స్ చెప్పి దీని మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. రైట్. సింపుల్ ఏంటంటే, ప్రభు ఎలా అయితే ఎవరు పరలోక రాజ్యం వస్తారు అని ప్రభుని శిష్యులు అడిగితే, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. రెండోది, ప్రభుని ఒక ఆయన అడుగుతారు, మా అబ్బాయి ఈ వీళ్ళని వదిలించలేకపోతున్నారు మీ శిష్యులు, నీ వలన అయితే చెయ్యి అని అడిగితే ఆయన అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఏమనుందండి అక్కడ? సమస్తము. నమ్మేవాడికి సమస్తము సాధ్యమే. సమస్య ఎక్కడ వచ్చిందంటే నమ్మలో నుంచి వచ్చింది ఈ సమస్య. ఇది సాధ్యమేనా దేవుడికి అనే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా చిన్నప్పుడు లేదు, మా సేవకులు చిన్నప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే నమ్మని క్రైస్తవులు వచ్చారు. నమ్మనోడి నుంచి ఈ సమస్య వస్తుంది. నమ్మనోడు ఏమనుకుంటాడంటే అన్నీ సాధ్యమే. నమ్మనోడు వీళ్ళు ఏంటంటే కెమెరా ఎదురెట్టుకుని యూట్యూబ్లో కూర్చొని షో చేస్తుంటారు. ఈ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి వివాదం రాకపోతే న్యూస్ ఛానల్ వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తారు? ఏదైనా ఒక రేప్ జరగాలి, లేదా ఒక యాక్సిడెంట్ జరగాలి, ఒక మర్డర్ జరగాలి. మనందరం దేనికోసం వెయిట్ చేస్తామంటే ప్రశాంతమైన జీవితం కోసం వెయిట్ చేస్తాం. న్యూస్ ఛానల్స్ దేనికోసం వెయిట్ చేస్తాయి? ఏదో ఒక అప్రశాంతమైనది జరగాలి అని. ఎందుకంటే ఈరోజు పిఠాపురంలో అందరూ హ్యాపీగా ఉన్నారంటే, హైదరాబాద్లో అందరూ హ్యాపీగా ఉన్నారని న్యూస్ చెప్తే ఎవడన్నా వింటాడా? ఎవరైనా వింటాడు దాన్ని? ఎండో అలాంటి వాడు 5-10 సంవత్సరాల కుర్రోడు ఇదిగో ఒక 20 సంవత్సరాలు ఆవిడ్ని చంపేసాడు అన్నారు అనుకోండి, అప్పుడు అందరూ టీవీలో చూస్తాం. సో ఇలాంటిది ఏదైనా జరగాలని వాళ్ళు కోరుకుంటారు, జరగకూడదని మనం కోరుకుంటాం. ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే, ఏదో ఒక ఇన్సిడెంట్ తేవాలి క్రిస్టియానిటీలోకి, ఏదో ఒక కాంట్రవర్సీ తేవాలి క్రిస్టియానిటీలోకి అని వెయిట్ చేస్తుంటారు. ఈ లోపు పాట వచ్చింది, ఏదైనా చేయగలవు పాట. అది వచ్చే కదా ఈ సమస్య వచ్చింది. ఆ పాట రాగానే అన్ని ఆయనే చేస్తే మనం ఎందుకు అన్నారు ఒకరు, దేవుడికి సమస్తం సాధ్యం అయితే మనం చేసేది ఏముంటుంది అని ఇంకొకరు అన్నాడు. ఓ మాట అండి, ఎవరో పొద్దున్న బ్రష్ చేయడానికి ప్రభా నా పళ్ళు నువ్వు తోమని అడగదు, అలాగే తోముకుంటాం. పళ్ళుకి సమస్య వచ్చింది కదా, అప్పుడే దేవుని అడుగుతాం, ప్రభు తగ్గించని. అది దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. అన్నీ అడగం మనకు వచ్చిన సమస్యలు అడుగుతాం. అండ్ ఇంకొక చిన్న మాట కూడా, నీ జీవితంలో నీకు ఏం అవసరం వచ్చినా అది దేవుని అడుగు, దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. ఈసారి ఇందులో నుంచి ఏంటి నీకు డౌట్స్?